వ్యాధి గురించి పట్ల ఒకప్పుడు అవగాహన ఉండకపోయేది. షుగర్ ఉందంటే ఎక్కువ దాహం వేయడము, ఎక్కువ వాష్రూమ్కి వెళ్ళడం, బాత్రూమ్కి పోవడం, లేకుంటే ఎక్కువ ఆకలి కావడము, ఇలాంటి లక్షణాలు ఉంటేనే అది డయాబెటీస్ అనుకునేవారు. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద టైం ఆ డయాగ్నోసిస్ ఇన్సిడెంటల్గానే అవుతుంది. వాడు వస్తున్నాడు కిడ్నీ ప్రాబ్లంతో వచ్చినప్పుడు టెస్ట్ చేస్తే షుగర్ ఉండడము, లేకుంటే బరువు ఎక్కువగా ఉందని చెప్పి టెస్టులు చేయించుకుంటే డయాబెటీస్ నిర్ధారించడము, లేకుంటే ఏదైనా చిన్న గాయాలు పడి మానుకోవడం లేదు, హీలింగ్ కావడం లేదు, అప్పుడు టెస్ట్ చేస్తే మధుమేహం అన్నట్టు డయాబెటీస్ అన్నట్టు డయాగ్నోస్ అయ్యే బాగా ఇన్సిడెంట్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ వస్తాయో అది ఆల్రెడీ బాగా లేట్ స్టేజ్. సో ఎర్లీగా ఎలా గుర్తించాలి, ఈ వ్యాధి పట్ల లైఫ్ స్టైల్ ఏ విధంగా మార్పులు చేస్తే మనకు ఈ వ్యాధి నుండి కాపాడుకోవచ్చు, ఇలాంటి విషయాలపై ప్రజలలో ఒక అవగాహన కలగాలన్న ఉద్దేశంతో ఇవాళ వరల్డ్ డయాబెటీస్ డే అని చెప్తున్నాం. ముందు ఒక వయసు వచ్చిన తర్వాత 50 ఏళ్ళు దాటితేనే షుగర్ ఇట్లాంటి వ్యాధులతో ప్రాబ్లం ఉండేది అనుకునేవాళ్ళు. ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా డయాబెటీస్ వస్తుంటుంది. దీనికి కారణము ఎన్నో ఉంటాయి. ఎపిజెనెటిక్స్ అంటుంటాము, మనము జీవన శైలి, మనము ఏ విధంగా అయితే ప్రతిరోజు గడుపుతుంటామో దానికి కారణము. తర్వాత గర్భిణీ స్త్రీ, పిల్లలు గర్భంలో ఉన్నప్పుడే గర్భిణీ స్త్రీలపై ఒత్తిడి ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఈ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకోసం అంటే స్ట్రెస్ రిలేటెడ్, గేడు పరంగానే కాదు స్ట్రెస్ రిలేటెడ్ కూడా. కాబట్టి ఈ వ్యాధి పట్ల కొంచెం అవగాహన కలిగితే మనము పూర్తిగా ఎస్టాబ్లిష్ అయ్యే డిజీజ్ దాకా పోకుండా ముందే దాన్ని కాపాడుకోవచ్చు. సో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, డాక్టర్ వినయ్ ధన్పాల్ హూ ఇస్ ఎండోక్రైనాలజిస్ట్ ఆల్సో. సో ఈ వ్యాధి గురించి ఎక్కువగా ఆయన చెప్తుంటారు. ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన మీ అందరికీ ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు మా ప్రెసిడెంట్ డాక్టర్ దామోదర్ రావు సార్ వెల్కమ్ అడ్రస్తో పాటు కొంచెం అవగాహన కలిగించాలని కోరుకుంటున్నాను. వరల్డ్ డయాబెటిక్ డే రోజున ఇక్కడ సమావేశం అయినాము. అందరికీ ఆహ్వానించడం జరుగుతుంది. యూఆర్ ఆల్ వెల్కమ్. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. మన దేశంలోనే డయాబెటీస్ అనేది చాలా పెరిగిపోయింది. ప్రతి ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నట్టు అవుతుంది. అందుకొరకు ఈ వ్యాధిని ఎట్లా ఇప్పుడు ఈ అందరికీ సాధారణంగా అందరినీ ఆహ్వానిస్తూ ఈ వ్యాధి గురించి తెలుసుకోవాల్సిందని నేను మీ అందరినీ కోరుతున్నాను. ఈ వ్యాధి అన్నది చూడండి, మీరు చాలా యంగ్ ఏజ్ నుంచి యంగ్ పిల్లలు అంటే ఇప్పుడు అఫెక్ట్ అవుతున్నారు, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్. సో మనం ఎట్లా దాన్ని ప్రివెన్షన్ అంటే నివారించాలా అది తెలుసుకోవాలి. మన అందరికీ ఉపయోగం అది. అంటే మన యాక్టివిటీ మొదలే మనం ఒక యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. యాక్టివిటీ అంటే ఎప్పుడు ఉదయం ఎప్పుడు లేవాలా, ఎప్పుడు రన్నింగ్ చేయాలా, ఎప్పుడు యోగా చేయాలా, ఎప్పుడు మనం అవన్నీ కాలకృత్యాలు చూసుకొని మనం చేయాలా, చదువుకునేటప్పుడు పిల్లలు చదువుకోవాలా, వర్క్ పోయేటప్పుడు వర్క్ పోవాలా, ఇవన్నీ క్రమబద్ధంగా మన జీవితం మనం నిర్ధారించుకోవాలి. మన చేతిలో ఉంది అది. మీరు అందరూ అనుకుంటారు మన చేతులు లేదు. మన చేతుల్నే 70-80% మన చేతుల్లో ఉన్నది. సో అందరూ మనం క్రమబద్ధంగా ఉండి దాన్ని ఎట్లా నివారించాలని ఈరోజు మీరు అందరూ తెలుసుకోండి. మీరు అందరికి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. శరీరంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఈరోజు కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపికృష్ణ గారిని కొంచెం అవగాహన కలిగించారు. మధుమేహం అనేది ఎస్పెషల్లీ మన ఇండియాలో చాలా ప్రివలెంట్గా ఉంది. అంటే చాలామందికి వస్తుంది. మన భారతదేశంలో చాలా ఉండడం వల్ల ఇది డయాబెటీస్ క్యాపిటల్గా పరిగణించబడుతుంది మన దేశం. దీనికి గల కారణాలు ఏంటి అంటే జీవన విధానంలో జీవనశైలి మారడం మెయిన్గా. అంటే వర్క్ తగ్గడము, స్ట్రెస్ లెవెల్స్ పెరగడము, మన ఈవెన్ డైట్ బేస్డ్, మనం తినే రైస్ బేస్డ్ డైట్ మనది. సో దానివల్ల కూడా షుగర్ అనేది పెరుగుతుంది. సో ఒకప్పుడు రైస్ తింటున్నా
వాళ్ళు దానికి తగ్గట్టు పని చేసేవాళ్ళు, మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ దానికి తగ్గట్టు పని చేసేవాళ్ళు కాబట్టి ఇంతకుముందు తక్కువ ఉండేది. ఇప్పుడు మారిన జీవనశైలి, ఇంటర్నెట్ రావడము, దీనివల్ల మనం వర్కింగ్ అవర్స్ అనేవి చాలా తగ్గినాయి అన్నట్టు. ఫిజికల్ యాక్టివిటీ, శారీరక వ్యాయామం అనేది చాలా తగ్గడం వల్ల డయాబెటీస్ అనేది చాలా పెరుగుతుంది. డయాబెటీస్ అనేది అదొకటే రక్తంలో సార్ చెప్పినట్లు ఓన్లీ షుగర్ లెవెల్స్ పెరగడం కాదు, ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ ఆర్గాన్. బేసికల్గా అది ఏం చేస్తుంది అంటే మన రక్తనాళాల్లో లోపల ఒక ఎండోథీలియం అనే పొర ఉంటుంది. ఆ ఎండోథీలియం అనే పొరని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఆ ఎండోథీలియం అనే పొర మంచిగా ఉంటేనే బ్లడ్ అనేది మంచిగా సర్క్యులేట్ అవుతుంది మనకు, అంటే క్లాటింగ్, రక్తం గడ్డగట్టడము, క్లాట్ అవ్వకుండా అనేది ఉంటుంది. సో దానివల్ల మనకు ఆ ఎండోథీలియం డ్యామేజ్ అవ్వడం వల్ల ఈవెన్ బ్రెయిన్, హార్ట్, కిడ్నీ, నరాల గురించి మన సార్ మళ్ళీ తర్వాత చెప్తారు. సో ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి అన్నట్టు. సో మనం ఇనిషియల్గా డయాబెటీస్ ఉంది అని తెలిసాక చాలా రకాల పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ కంటికి సంబంధించిన పరీక్షలు, హార్ట్కి సంబంధించిన పరీక్షలు, రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉండేవి అనేవి చెక్ చేసుకోవాలన్నట్టు. మెయిన్గా డయాబెటీస్ వల్ల కార్డియాక్ ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతుంది హార్ట్ అంటే, సో మన కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి లోపల పేరుకుపోతుంటాయి, రక్తనాళాల్లో, హృదయ ధమనుల్లో పేరుకుపోతుంటుంది అన్నట్లు. చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ పెరిగి పేరుకుపోతుంటుంది. సో ఆ లెవెల్స్ని మనం ఒక్కొక్క ఏజ్ గ్రూప్కి ఒక్కొక్క కోమార్బిడిటీస్, అంటే వేరే రకాల రోగం ఉన్నప్పుడు అవి ఎంత లెవెల్స్లో ఉన్నాయి అనేవి మనకు గైడ్ లైన్స్ రూపంలో ఉంటాయి. సో ఆ గైడ్ లైన్స్ ప్రకారం మన ఆ లెవెల్లో మెయింటైన్ చేస్తే మనకు ప్రమాదం, హార్ట్ అటాక్లు అట్లా వచ్చే అవకాశం తగ్గుతుంటుంది అన్నట్లు మనకు. సో ఆ లిపిడ్ లెవెల్స్ అనేవి మనము ఎవ్రీ 3 to 6 months చెక్ చేసుకుంటూ ఉండడం, ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. సో హార్ట్ అటాక్స్ పెరుగుతుంటే ఇంకా హార్ట్ ఫెయిల్యూర్స్, అంటే కార్డియాక్ పంపింగ్ యాక్షన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మోర్ దెన్ 10 years డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఈ వేరే ఎఫెక్ట్స్, కార్డియాక్ ఎఫెక్ట్స్ వచ్చేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మోర్ దెన్ 10 years ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ 3 to 6 months ఒకసారి కార్డియాక్ చెకప్ కానీ, ట్రెడ్మిల్ టెస్ట్, ఈసీజీ, 2D ఈకో, కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ చెక్ చేసుకుంటే వాళ్ళకు వచ్చేదాన్ని ముందే ప్రివెంట్ చేయగలుగుతాం అన్నట్లు మనం. సో నెక్స్ట్ హార్ట్ రిథమ్, అంటే గుండె లయ కూడా దెబ్బతింటుంది డయాబెటీస్ వల్ల. అంటే దీన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. అంటే ఒకసారి ఫాస్ట్గా కొట్టుకోవడం, ఒకసారి స్లోగా కొట్టుకోవడం అనేది కూడా రిస్క్, 2 times రిస్క్ పెరుగుతుంది అన్నట్లు డయాబెటీస్ ఉన్న వాళ్ళలో. సో దీనివల్ల నష్టం ఏంటి అంటే హార్ట్ లయ మారడం వల్ల, గుండె లయ మారడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ చాలా శాతం పెరుగుతుంది అన్నట్లు. సో మనము బ్రెయిన్ స్ట్రోక్ నివారించడానికి కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో మెయిన్గా ప్రివెన్షన్ మీద మనం ఈరోజు అవగాహన పెంచుకోవాలి. అంటే మనకు శారీరక వ్యాయామం ఉండాలి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గి ఉండాలి, కనీసం 6 to 8 hours నిద్ర ఉండాలి, మనకు హెల్తీ రిలేషన్స్ ఉండాలి. అండ్ ఇవన్నీ ఉండడంతో పాటు ఫుడ్ కూడా హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవాలి. సో అడల్టరేటెడ్ ఫుడ్ అనేది ఎక్కువైంది ఈ కాలంలో. సో అది మన కంట్రోల్లో ఉండదు. కాబట్టి అట్లీస్ట్ 3 to 6 months ఒకసారి హార్ట్ చెకప్ కానీ, అనే బ్లడ్ లెవెల్స్, బ్లడ్లో ఎలా ఉన్నాయి, అన్ని రకాల కొలెస్ట్రాల్స్ అవన్నీ, షుగర్ ఉందా లేదా, బీపీ చెకింగ్స్ అవన్నీ చేసుకుంటూ ఉండాలన్నట్లు. సో దీని ద్వారా మనం డయాబెటీస్ని రాకుండా నివారించవచ్చు. థ్యాంక్ యూ. హార్ట్ అటాక్ వస్తే బాగా సైలెంట్గానే వెళ్ళిపోతారు, అంటే అంత డేంజరస్గా ఉంటుంది. కొంతమందికి వార్నింగ్ సిగ్నల్స్ ఏంటంటే ఛాతీ నొప్పి రావడం అలాంటివి ఉంటుంది. కానీ డయాబెటీస్ వాళ్ళకు వస్తే మ్యాసివ్ హార్ట్ అటాక్ రావచ్చు, సైలెంట్ కూడా రావచ్చు. సో అందుకోసం బాగా డేంజరస్. ఆ ఫిజికల్ యాక్టివిటీస్ ఏదైతే సార్ చెప్పాడో దాని గురించి బాగా పట్టించుకోవాలి. సో ఐ రిక్వెస్ట్ డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా సార్ టు ENT సర్జన్. ఇక్కడ ఉన్న నిజామాబాద్ ప్రజలు మరియు ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళు ఈరోజు ప్రపంచ మధుమేహ దినోత్సవం అనేది జరపడానికి ఏంటి అంటే అవగాహన కలిగించడం వల్ల ఎన్నో కాంప్లికేషన్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు ఇక్కడ చెప్పినవి కాకుండా 2-3 విషయాలు నేను చెప్పదలుచుకుంటున్నాను. ఈ డయాబెటీస్ అనేది ఏళ్ళ నుంచి ఉంటున్నాం. ఇప్పుడు ప్రతి చిన్న ఊర్లో కూడా నాకు షుగర్ వ్యాధి ఉన్నదా అని వస్తారు. వాళ్ళే నాకు ఉన్నదాని కనుకంటే అంత అవగాహన కూడా వచ్చింది, వాళ్ళు కూడా అట్లా తయారు. అంటే దీనికి నార్మల్గా కూడా మనము
ఉండొచ్చు. గత 25-30 ఏళ్ళ నుంచి కూడా షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు నార్మల్గా బతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు అట్లా ఉన్నారు, ప్రాబ్లం లేకుండా ఎందుకున్నారంటే డ్రగ్స్. ఏదైతే క్వాలిఫైడ్ డాక్టర్స్, ఫిజిషియన్స్, ఎండోక్రైనాలజిస్టులు ఇస్తున్న మందులు కరెక్ట్గా వాడాలి. అదొకటి. ఎక్సర్సైజెస్, వ్యాయామం, యోగా, అది ఇంపార్టెంట్. దాని తర్వాత లైఫ్ స్టైల్, ఇవన్నీ చేస్తే ఫుడ్. డయాబెటిక్స్ ఫ్రూట్స్ కూడా తినచ్చు. ఏ ఫ్రూట్స్ తినాలి, ఏ ఫ్రూట్స్ తినద్దు అనేది ఇప్పుడు మా ఎండోక్రైనాలజిస్ట్ వినయ్ ధన్పాల్ గారు వీళ్ళందరూ ఎంతో షీట్ల మీదనే మీరు ఏం తినాలి, ఏం తినద్దు కూడా మొత్తం రాసి పెడుతున్నారు. తినని ఫ్రూట్స్ అనేది నార్మల్గా ఫ్రూట్స్ కూడా తినవచ్చు. సో అది కాకుండా ఇప్పుడు సర్జన్గా చెప్తున్నా. నేను ఇక్కడ ఈఎన్టీ సర్జన్ ఉన్నాను, ఆర్థోపెడిక్ డాక్టర్ రాఘవేందర్ ఉన్నారు, ఇక్కడ మత్తు డాక్టర్ మా సీనియర్ మోస్ట్ మత్తు డాక్టర్ దామోదరరావు ఈ మత్తు డాక్టర్. ఆపరేషన్స్ మేము ఈఎన్టీ ఆపరేషన్స్, ఆర్థోపెడిక్ ఆపరేషన్లో మొదలేమో మందులు. ఏ ఆపరేషన్ ముందైనా కానీ ప్రోటీన్ బ్లడ్ టెస్ట్ చేయించుకొని రండి, యూరిన్ టెస్ట్ చేసుకొని రాండి అనగానే అందులో 35-40 ఏళ్ళ వాళ్ళకు కూడా షుగర్ అని కొన్ని తెలుస్తుంది. వాళ్ళకి అప్పటి వరకు తెలియదు షుగర్ ఉంది అని, అప్పుడు తెలుస్తుంది 35-40 ఇయర్స్. ఆ ఏజ్ వాళ్ళకు, యంగర్ ఏజ్ వాళ్ళకు కూడా ఇప్పుడు వస్తుంది. అప్పుడు మేము సర్జన్స్ మళ్ళీ ఫిజిషియన్స్ దగ్గరికి పంపించి డయాబెటీస్ ఎండోక్రైన్ పంపించి ఈయన ఫిట్నెస్ ఉన్నాడా లేదా ఆపరేషన్ వాళ్ళని చూసి ఫిట్నెస్ ఉన్నాడు అని చెప్తేనే ఆపరేషన్ చేస్తారు. అట్లా బయటపడతాయి. అంతేగాక ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చింది. దీంట్లో మీరు చాలా అర్థాలు చేసుకునేవి ఉన్నాయి. ఎవరు పడితే వారు ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఈ ఆహారం తినండి, మీరు షుగర్ మందులు వాడాల్సిన అవసరం లేదు, ఇది చేయండి, అది చేయండి, అక్కడ ఉండి ఎవరో ఉన్నారు ఏదో మూలికలు ఇస్తాడు, మూలికలు ఇవ్వగానే మీ షుగర్కు వాడాల్సిన మందులు అవసరం లేదు, ఇన్సులిన్లు లేవు, ఏమి లేవు అని అంటారు. అట్లా తీసుకున్నోటి ఏమవుతుంది, అవి ఏమి తగ్గవు. దాంతో వాళ్ళు బంద్ చేసిన తర్వాత వాళ్ళ షుగర్ లెవెల్స్ పోతాయి. ఇక అట్లనే మళ్ళీ ఇప్పుడు చెప్పినట్టు హార్ట్ అటాక్ వస్తున్నాయి, అవి వస్తున్నాయి, వాళ్ళ కంట్రోల్ ఉండదు. ఇవి మీరు నమ్మకండి. సోషల్ మీడియాలో ఇవాళ రేపు ఫ్రీ సోషల్ మీడియా అవడం వల్ల ఏది పడితే అది పెడుతున్నారు. అవి నమ్మకండి. అనాథరైజ్డ్ అన్క్వాలిఫైడ్ పర్సన్స్ పెట్టేటి ఏవో ఫార్వర్డ్ చేస్తారో అది చూసి మీరు నమ్మకండి. అది తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. దాని తర్వాత వివరంగా ఇప్పుడు వినయ్ ధన్పాల్ గారు ఉన్నారు, ఎండోక్రైనాలజిస్ట్ ఇక్కడ నిజామాబాద్లో, ఫుల్లీ క్వాలిఫైడ్ ఎండోక్రైనాలజిస్ట్ ఉన్నారు. ఆయన ఇంకా వివరంగా చెప్తారు. ఈ విషయాలు తెలుసుకోవాలి. మీరు మంచిగా ఉంటే నార్మల్గా జీవించడం చాలా ఈజీ. డయాబెటీస్తో కాంప్లికేషన్స్ లేకుండా జీవించడం. మీరు ఇప్పుడు మా సెక్రటరీ గారు శ్రీశైలం చెప్పింది ఇంపార్టెంట్ ఒకటి చెప్పింది ఏంటంటే హార్ట్ అటాక్లు డయాబెటీస్ కంట్రోల్ సరిగ్గా లేకపోయిన వాళ్ళకు సైలెంట్ హార్ట్ అటాక్స్ వస్తాయి. అంటే ఛాతీ నొప్పి, నీటి నొప్పి, చెప్తారు ఏం రావు, సడన్గా హార్ట్ అటాక్ వస్తారు. సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే కేసులు ఎన్నో చూశాం. అంతేగాక ఇక కొంతమంది షుగర్ జబ్బులు ఉన్నోళ్ళు ఫాస్టింగ్లు చేయడం అనేది తగ్గించుకోవాలి. అదే ఇవాళ నేను ఒక పొద్దు ఆ పొద్దు ఉండే తీరు ఉండాలి. కానీ ఎక్కువసేపు ఫాస్టింగ్ ఉన్నోళ్ళు షుగర్ ట్యాబ్లెట్లు వేసుకుంటారు. తినకుండా ఫాస్టింగ్ ఉంటే షుగర్ లెవెల్ తగ్గిపోయి ట్యాబ్లెట్ వేసుకున్నంత తినలేరు. కాబట్టి షుగర్ లెవెల్ తగ్గిపోయి కాంప్లికేషన్లతో ఇంకా షుగర్ లెవెల్ తగ్గిపోతే ఇంకా డేంజరస్. కొంచెం ఎక్కువ షుగర్ ఉన్నా కానీ అంత డేంజర్ కాదు. షుగర్ లెవెల్ హైపోగ్లైసిమియా తగ్గిపోయి చక్కెర వచ్చి పడిపోయిన వాళ్ళు ఎంతో ఉన్నారు. అందుకోసం ట్యాబ్లెట్ వేసుకున్నాక తప్పకుండా ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ తీసుకోకుండా ట్యాబ్లెట్ వేసుకుంటా అంటే కాంప్లికేషన్ వచ్చిన వాళ్ళు కూడా ఎంతో. ఈ విషయాలు చెప్పదలుచుకున్నాను. అందరూ మీరు మంచి విషయాలు సోషల్ మీడియాలో క్వాలిఫైడ్ పర్సన్స్ పెట్టేది మీరు చూసి నేర్చుకోండి. అంతే తప్పించి ఎవరు పడితే వాళ్ళు చెప్పింది ఆడెవడో అక్కడేదో ఆశ్రమంలో పొద్దుటి నుంచి రాత్రి దాకా ఏమయ్యాడు షుగర్, ఇవన్నీ వేస్ట్. కాంప్లికేషన్ ఎంతో చూశాను కాబట్టి మీ అందరికీ ఈ విషయం తెలియజేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వల్ల షుగర్ ఉన్న పేషెంట్స్లో జరిగే నరాల డ్యామేజ్
ఇది రకరకాలుగా ఉండొచ్చు. కామన్గా అంటే ఫస్ట్ కామన్గా మనకి సులభంగా అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. ఈ షుగర్ ఉన్న వాళ్ళ అందరికీ వస్తుందా అంటే షుగర్ ఉన్న వాళ్ళలో 50% మందికి పైగా అయితే డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ షుగర్ ఉంటే ఇమీడియట్గానే వస్తుందా, కొద్ది సంవత్సరాల తర్వాత వస్తుందా అంటే కామన్గా 10 నుండి 15 సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ షుగర్ ఉన్న వాళ్ళలో 60% మందికి షుగర్కి సంబంధించిన నరాల సమస్య వస్తుంది. కొంతమందికి అంటే స్టార్టింగ్ ఒక 10-15 మందికి వాళ్ళకి షుగర్ తెలిసిన టైంలోనే వాళ్ళకి బయటపడవచ్చు. సో ఇది ఎందుకు వస్తుంది అంటే షుగర్ ఉండడం వల్ల నరాలకి ఏ విధంగా డ్యామేజ్ జరుగుతుంది అంటే ఇందాక సార్ చెప్పినట్టు రక్తనాళాల సమస్య వల్ల రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల నరాలకు కూడా రక్తం సరఫరా అనేది ఖచ్చితంగా జరగాలి. ఆ రక్తం సరఫరా జరగకపోవడం వల్ల ఒకటి. రెండో కారణం ఏంటంటే ఇందాక సార్ చాలా చక్కగా చెప్పారు, షుగర్ కంట్రోల్ ఉన్నంత వరకు తీపి. షుగర్ ఎక్కువైంది అంటే బాడీకి విషం లాగా, పాయిజన్ లాగా తయారవుతుంది. ఆ పాయిజన్ అనేది నరాల మీద ఎఫెక్ట్ చేయడం వల్ల కూడా న్యూరోపతి అనేది వస్తుంది. సో ఇప్పుడు కామన్గా షుగర్లో ఎన్ని రకాల నరాల సమస్యలు రావచ్చు, ఎలాంటి సమస్యలు రావచ్చు, పేషెంట్స్ మన దగ్గరికి ఏ ఇబ్బందుల వల్ల వస్తారు అంటే షుగర్ ఉన్న నరాల సమస్యలు అంటే 2 రకాలు. మేజర్గా చెప్పాలంటే 2 రకాలు. డిఎస్పి అని అంటారు. ఒకటి అంటే సెన్సరీ మోటార్ పాలిన్యూరోపతి. ఇది కామన్గా నేను చెప్పినట్టు షుగర్ ఉన్న వాళ్ళలో 60% మందికి ఇదే ప్రాబ్లంతో మన దగ్గరకు వస్తారు. అంటే వీళ్ళకి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే పాజిటివ్ సిమ్టమ్స్, నెగిటివ్ సిమ్టమ్స్. పాజిటివ్ అంటే కాళ్ళు తిమ్మిళ్ళు రావడం, మంటలు, సూదులతో పొడిచినట్టు అనిపిస్తుంది సార్ అంటుంటారు, కాళ్ళంతా లాగేసినట్టు ఉన్నాయి అంటుంటారు. ఈ వ్యాధితో ఇబ్బంది ఏంటిదంటే ఎక్కువ రాత్రి సమయంలోనే అఫెక్ట్ చేస్తుంది. నేనైతే చెప్పాను ఈ లక్షణాలన్నీ. నైట్ టైం ఎక్కువ ఇబ్బంది అవుతుంది. వీటి వల్ల పేషెంట్స్కి నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవడం వల్ల, నిద్ర లేని వల్ల మళ్ళీ కొత్తగా డిప్రెషన్స్, ఈ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ అవ్వడం, ఇవి కూడా ఎక్కువ ఉంటాయి. ఇది పాజిటివ్ సిమ్టమ్స్. నెగిటివ్ సిమ్టమ్స్ అంటే స్పర్శ తెలియకపోవడం. వాళ్ళకి దూదు పత్తి మీద నడిచినట్టు అనిపిస్తూ ఉంటుంది, కింద నేల స్పర్శ తెలియదు వాళ్ళకి. లేదు మనం కాలు ఎక్కడ పెట్టాలో పెట్టలేకపోతారు. అంటే బ్యాలెన్స్ ఆగి స్పర్శ లేకపోవడం వల్ల పెట్టాలనుకున్న చోట కాలు పెట్టలేకపోతారు. దానివల్ల పడిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇవి నెగిటివ్ సిమ్టమ్స్. పాజిటివ్ సిమ్టమ్స్ అనేవి జబ్బు స్టార్ట్ అయిన మొదట్లో ఒక 5 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుతాయి. ఆ స్టేజ్లోనే మనం కనుక్కుంటే నెగిటివ్ సిమ్టమ్స్ అంటే స్పర్శ లేని స్టేజ్ లాగా వెళ్ళకుండా ముందే కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే వన్స్ స్పర్శ తగ్గిపోయిన స్టేజ్ వస్తే మాత్రం అక్కడ నుండి వెనక్కి రావడం చాలా కష్టం. సో ఇందు గురించి షుగర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండో రకం, ఇప్పుడు నేను చెప్పింది కామన్గా పేషెంట్స్ మన దగ్గరకు వచ్చి చెప్తారు ఈ సింటమ్స్, నాకు ముద్దు పడుతుంది, తిమ్మిళ్ళు వస్తున్నాయి, మంటలు ఉన్నాయి. రెండో రకం ఏంటంటే అటోనామిక్ న్యూరోపతి. ఇది పేషెంట్స్కి అవగాహన ఉండదు, అది షుగర్ వల్ల వస్తుంది అని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అటోనామిక్ న్యూరోపతి అంటే అది ఇప్పుడు బాడీలో ప్రతి పార్ట్. ఎందుకోసం అంటే వాళ్ళలో క్రమశిక్షణ పెరుగుతుంది. దాని ఇంపార్టెన్స్ ఏంటంటే డైట్ ఇష్టం వచ్చినట్టు తినకుండా రెస్ట్రిక్ట్ చేసుకోవడం అనేది ఒక క్రమశిక్షణ పెరుగుతుంది. డయాబెటిక్ ఉన్నారనుకోండి, షుగర్ వల్ల నష్టపోయేది ఏమేమి ఉంటాయనేది అవగాహన కలుగుతుంది. ఆ ఇంట్లలో కూడా చూస్తుంటే ఇదండి, వాళ్ళు కనుక ఎక్స్పర్ట్స్ దగ్గర కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇతరుల కంటే ఎక్కువ ఆరోగ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. ఒక్కొక్కసారి డయాబెటిక్ పేషెంట్స్ 90 సంవత్సరాలు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డాక్టర్స్ చెప్పినట్టు క్రమశిక్షణతో ఉన్నట్టు యూజువల్గా కన్సల్టేషన్స్ అక్కడో ఎక్కడో చేయకుండా ఎండోక్రినాలజిస్ట్ ఎవరిదైతే సబ్జెక్ట్ డయాబెటీస్ గురించి ఎవరైనా కరెక్ట్గా క్వాలిఫైడ్గా స్కిల్ఫుల్గా ఇవ్వాలంటే అది డయాబెటిక్ స్పెషలిస్ట్ వస్తారు. వాళ్ళనే మనం ఎండోక్రినాలజిస్ట్ అంటాం. ఇవాళ వీఆర్ లక్కీ దట్ మన నిజామాబాద్ పట్టణంలో కూడా మంచి డయాబెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్, మంచి క్వాలిఫైడ్ డాక్టర్. ఇట్లా వీళ్ళ దగ్గరికి వెళ్తే నాకు తెలిసిన మట్టుకైతే 100 సంవత్సరాలు వాళ్ళు బ్రతుకుతారు. వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు క్రమశిక్షణతో ఉంటారు. సో యూ వాంట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఫ్రమ్ డాక్టర్ వినయ్ ధన్పాల్. ప్రతి సంవత్సరము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ డయాబెటీస్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది. దీని ఉద్దేశం ఏంటంటే డయాబెటీస్ అంటే మధుమేహం గురించి ఇంకా ప్రజల్లో ఇంకా అవగాహన చేయడానికి ప్రతి సంవత్సరం ఒక సబ్జెక్ట్ అంటే ఒక థీమ్తోనే వస్తూ ఉంటారు. ఈసారి థీమ్ ఏంటంటే బ్రేకింగ్ బ్యారియర్స్ అండ్ బ్రిడ్జింగ్ గ్యాప్. అంటే డయాబెటీస్ ట్రీట్మెంట్ కానీ లేకుంటే డయాబెటీస్ సంబంధించిన లేకుంటే ఇంకా చివరి అంటే సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా దానికి సంబంధించిన దానికి సంబంధించిన మందులు కానీ లేకుంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మెడిసిన్స్ కానివ్వండి లేకుంటే టెస్టులు కానివ్వండి అందరికీ కూడా అందుబాటులో అయ్యేటట్టు అవగాహన తేవడానికి ఈ సంవత్సరం ఉన్న థీమ్ అన్నట్టు. అయితే షుగర్ అనేది సార్ చెప్పినట్టు సైలెంట్ కిల్లర్ అనే చెప్తా ఉన్నట్టు. ఎందుకంటే చాలామందికి ఏంటంటే 35 సంవత్సరాల తర్వాత చాలామందిని చూస్తూ ఉంటాం. అంటే రెగ్యులర్గా టెస్ట్ చేసుకున్నా కూడా చాలామంది రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకుంటారు. షుగర్ 300-400 వస్తాయి, కానీ సిమ్టమ్స్ ఏమి ఉండవు అన్నట్టు.
ఇప్పుడు మా హాస్పిటల్లో కూడా అంటే ఎనీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు సార్ డిపార్ట్మెంట్లో కార్డియాలజీ కానీ న్యూరాలజీ కానీ డిపార్ట్మెంట్లో సడన్గా పేషెంట్స్ స్ట్రోక్తో అడ్మిట్ అవుతారు. అంటే హార్ట్ అటాక్ కానీ మెదడులో రక్తం గడ్డగట్టడం కానీ అంటే పారాలసిస్ కానీ వస్తారు. వాళ్ళకి అప్పటిదాకా కూడా షుగర్స్ ఉన్నట్టు తెలియదు. చాలామందికి అడ్మిట్ అయిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత షుగర్ ఉందని తెలుస్తుంది అన్నట్టు. అందుకే చాలామందికి ఏంటంటే సిమ్టమ్స్ లక్షణాలు ఉండవు అన్నట్టు. ఎందుకు ఉండవు అంటే షుగర్ అనేది ఒక్క రోజులో వచ్చే వ్యాధి కాదు. షుగర్ అనేది మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు మన శరీరం అనేది అలవాటు పడిపోతూ ఉంటుంది అన్నట్టు. సో అందుకే చాలామందికి ఎలాంటి లక్షణాలు ఉండవు అన్నట్టు. అందుకే ప్రాబ్లం ఉన్నా లేకున్నా కూడా మన దేశంలో 35 సంవత్సరాలు కన్నా ఎక్కువ వయసు ఉన్నారు అంటే, లేకుంటే ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉన్నది, తను లావు ఉన్నారు, లేకుంటే ఏదైనా బీపీ మందులు వాడుతున్నారు, కొలెస్ట్రాల్ మందులు వాడుతున్నారు, ఇంట్లో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ ఏం లేకుండా ఇంట్లో కూడా ఎవరికి ఏం ప్రాబ్లం లేకుండా 35 సంవత్సరాలు దాటారు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం ఒక్కసారి షుగర్ పరీక్ష చేయించుకోవాలి. చిన్న షుగర్ పరీక్ష, ప్రాబ్లం ఉన్నా లేకుండా ప్రతి ఒక్కరికి లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదన్నట్టు. సో ఇది ఖచ్చితంగా చేసుకుంటే ఏంటంటే మనకి ముందే మనకి తెలిసిందనుకోండి, లేకపోతే షుగర్ వచ్చిందనుకోండి, లేకపోతే బార్డర్ లైన్ షుగర్ అంటాం, ప్రీ డయాబెటీస్ అంటాం, అంటే షుగర్ వచ్చే అవకాశం ఉంది కానీ ఇంకా షుగర్ రాలేదు. సో అలాంటి స్టేజ్లో ఉన్నా కూడా అదే టైంలో జాగ్రత్తలు తీసుకొని మనము జాగ్రత్త పడితే ఏంటంటే షుగర్ పెరుగుకుంటూ ఉంటుంది, లేకుంటే షుగర్ బార్డర్ లైన్ ఉన్న వాళ్ళకి షుగర్ రాకుండా ఉంటుంది అన్నట్టు. సో ఇవన్నీ ఎందుకు షుగర్ కంట్రోల్ ఉండాలి ఎందుకు అనుకుంటామంటే, షుగర్ కంట్రోల్ ఉండేది చాలా చిన్న సమస్య అండి. షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల దానివల్ల వచ్చే సమస్యలే చాలా పెద్ద సమస్యలు అన్నట్టు. సో మనకి మొదటి 3-4 సంవత్సరాలు ఏం ప్రాబ్లమ్స్ అనిపించకపోవచ్చు, మనం అంతా బాగానే ఉన్నాం కదా, షుగర్స్ ఎక్కువ ఉన్నాయి అయినా కూడా మనం అంతా బాగానే ఉంది కదా, మనకి ఏం ప్రాబ్లం లేదు కదా సార్, మనం యాక్టివ్ ఉన్నాం సార్ అని చాలామంది అంటూ ఉంటారు. కానీ అలా ఉండదు, బాడీ అలా యాక్సెప్ట్ చేయదన్నట్టు. షుగర్ చాలా సంవత్సరాలు చాలా నెలల తరబడి ఎక్కువ ఉన్నదనుకోండి, మెల్లిగా మన శరీరం నుండి అన్ని అవయవాల పైన అది దాని ప్రభావం చూపెడతా ఉంటుంది. సో ముఖ్యంగా కిడ్నీ పైన కానీ, కళ్ళల్లో నరాలు కానీ, రెటీనా అంటాము, నరాలు కానీ, కాళ్ళల్లో నరాలు కానీ, ఇవన్నీ కూడా మెల్లమెల్ల దెబ్బ పడతా ఉంటాయి అన్నట్టు. సో ఆ ప్రాబ్లమ్స్ వచ్చే వరకు కూడా మనకు తెలియదు అన్నట్టు. ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడానికి మనం కష్టపడాల్సి వస్తుంది అన్నట్టు. సో ఇంకా ఆ టైంలో కూడా మనం నెగ్లెక్ట్ చేస్తాం అనుకోండి. షుగర్తో పాటు షుగర్ ఒకటే కాదు, షుగర్తో పాటు బీపీ కూడా కంట్రోల్ ఉంచుకోవాలి. అందరూ ఏంటంటే చాలామంది షుగర్ టెస్ట్ మాత్రమే చేస్తారు. సో ఓన్లీ టెస్ట్లతో సార్ ఫోటోలు పంపించేసారు నేను అంతా బాగానే ఉన్నాను అంటారు. కానీ బీపీ కూడా చెక్ చేసుకోవాలి. బీపీ అనేది బ్లడ్ టెస్ట్లో ఎక్కడ చేయరు, వచ్చి చేయించుకోవాల్సి వస్తుంది, వచ్చి చూపించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ షుగర్తో పాటు బీపీ కూడా ప్లస్ దాంతోపాటు కొలెస్ట్రాల్ కూడా అన్నీ కూడా 3 కంట్రోల్ ఉంటేనే పెద్ద సమస్యలు రాకుండా మనం కాపాడగలుగుతాం అన్నట్టు. పెద్ద సమస్యలు అంటే ముఖ్యంగా గుండె సమస్యలు, లేకుంటే మెదడు సమస్యలు, లేకుంటే కాళ్ళల్లో పుండ్లు మానలేదు అనుకోండి. ఆ పుండ్లు కూడా మానకపోవడం వల్ల, డ్రెస్సింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల కొన్నిసార్లు అది కింద మనకి కండరం నుంచి బొక్క దాకా పోయినటువంటి పుండ్లు. సో కొన్నిసార్లు ఏంటంటే కాళ్ళు తీసేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అన్నట్టు. సో ఇవన్నీ పెద్ద సమస్యలు, ఇవి రాకుండా ఉండాలి అంటే మనము షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. సో ఒక్కొక్క వయసు బట్టి ఉంటుంది. కొంతమందికి అంటే వాళ్ళ వయసు తగ్గట్టు షుగర్ ఎంత కంట్రోల్ ఉందని చెప్తామన్నట్టు. చిన్న వయసు ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ జాగ్రత్త, ఇంకా ఎక్కువ కంట్రోల్ చేసుకోవాలి. కొద్దిగా వయసు పెరిగిన కొద్దిగా షుగర్ కొద్దిగా ఎక్కువ మోతాదులో ఉన్నా కూడా పర్వాలేదు అన్నట్టు. సో షుగరు అనేది ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండానికి మనం కంట్రోల్ చేసుకుంటే, అంటే 100% ప్రాబ్లమ్స్ రావాలి కాదు, కానీ 90% అయితే మనం అట్లీస్ట్ షుగర్ కంట్రోల్ ఉన్న వాళ్ళకి ఇట్లా పెద్ద సమస్యలు రాకుండా వాళ్ళకి రాకుండా మనం కాపాడగలుగుతాం అన్నట్టు. సో ఇంకా మిగతాది లైఫ్ స్టైల్ అండ్ డైట్ గురించి 2 నిమిషాలు చెప్తానండి. సో మినిమం మనకి ఖచ్చితంగా అందరూ ఇంతే చేయాలని కాదు, ఒక్కొక్క ఓపిక బట్టి కనీసం ఒక అర్ధగంట మనం చేసే పనితో పాటు, మనం ఇంట్లో చేసే పనితో పాటు, లేకుంటే బయట ఆఫీస్లో చేసే పనితో పాటు కనీసం ఒక అరగంట వాకింగ్ చేయాలి. మనకి వీలైనంత అందరూ ఫాస్ట్ వాకింగ్ తొందరగా చేయాల్సిన అవసరం. కొంతమంది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ప్రతి గంటకు ఒక 5 నిమిషాలు చేసినా సరిపోతుంది. సో సాయంత్రం వరకు ఒక రోజులో కనీసం ఒక అర్ధగంట చేస్తే కూడా ఏం చేయని వాళ్ళకన్నా చాలా ఉపయోగం అన్నట్టు. వాళ్ళకి ఎంతో కొద్దిగా అడ్వాంటేజ్ అట్లా ఉంటుంది అన్నట్టు. సో ఫుడ్ తిండికి వచ్చేసరికి ఏంటంటే చాలా రకాలు, ఇప్పుడు సార్ చెప్పినట్టు చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు కొందరు సార్ కూరలు సామాన్లు తినచ్చు అని అడుగుతారు. తినచ్చు, మన ఓపిక బట్టి ఉంటుంది. కానీ మనం ఏంటంటే షుగర్ అనేది ఒక్కసారి వస్తే జీవితాంతం ఉంటుంది కాబట్టి మన జీవితాంతం మనకి అదే తింటామా లేదని మనము చూసుకోవాలి. సో అలాంటప్పుడు సాధ్యం కాదు. ఒక నెల రోజులు నేను చాలా కష్టపడతాను సార్, నెల రోజుల తర్వాత మళ్ళీ మొత్తం మానేస్తారు, మళ్ళీ మొత్తం రొటీన్ డైట్ తింటారు. సో దాని బదులు ఏంటంటే మనం తినేదానిలోనే కొద్దిగా మార్పులు తెచ్చుకోవాలి. కొద్దిగా కూరగాయలు పెంచుకోవడం, కొద్దిగా అన్నం తక్కువ చేసుకోవడం, ముఖ్యంగా తీపి పదార్థాలు, చక్కెర, తేనె, బెల్లం. చాలామంది తేనె బెల్లం తింటా అంటారు. తేనె బెల్లం కూడా తినకూడదు. నిమ్మకాయ లేకుంటే వేడి నీళ్ళు, సార్ తేనె, గోరిసిన నీళ్ళు ఇవన్నీ వేసుకుంటే నా ఫ్యాట్ కరిగిపోతుంది, కొవ్వు కరిగిపోతుంది అని చెప్తాడు. అదంతా తప్పండి. ఒక చక్కెర, తేనె, బెల్లం పదార్థాలు చాలా మటుకి అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఇవన్నిటి వల్ల కూడా షుగర్ పెరుగుతుంది. సో డైట్ ఉన్నదాన్ని మనం సింపుల్గా చేయాలి. హాఫ్ ప్లేట్ మెథడ్ అంటాం. సగం ప్లేట్ మెథడ్ అంటే
సగం ప్లేట్ కూరగాయలు కనబడాలి. అంటే పప్పు కూరతో పాటు కొద్దిగా పచ్చి కూరగాయలు, ఒక రొట్టె, కొద్దిగా మనం అన్నం తినద్దు సార్ అని చెప్తే కుదరదు. మనం తినేది అన్నం కాబట్టి వీలైనంత తక్కువ చేసుకోమని చెప్తాం, కానీ మొత్తం అన్నం తినమంటే ఎవరికి కూడా చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అంటే సైకలాజికల్గా మానసికంగా కూడా కుంగిపోతారు అన్నం తినద్దని చెప్తా ఉంటే. సో అన్నం తినండి, కానీ ఎంత అవసరం ఉందో తినండి. అలాగే ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకొని డైట్ కానీ, లేకుంటే ఎక్సర్సైజ్ కానీ, లేకుంటే తర్వాత మందులు కరెక్ట్ వాడుకొని, ఉట్టి షుగర్దే కాదు బీపీ, కొలెస్ట్రాల్ ఇవి కూడా అన్నీ కూడా కంట్రోల్ ఉంచుకొని రెగ్యులర్గా టెస్ట్ చేసుకొని అన్నీ కూడా మనకి వయసుకు తగ్గట్టు కంట్రోల్ ఉంచుకుంటే పెద్ద పెద్ద సమస్యలు రాకుండా మనం కాపాడగలుగుతాం. సో ఇప్పుడు ఒక్కసారి డాక్టర్ రాఘోపాల్ సార్, న్యూరాలజిస్ట్, అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, డాక్టర్ ఆర్పి సార్, అంటే షుగర్ పేషెంట్ల కంట్రోల్ లేకపోవడం వల్ల వచ్చే ఊపిరితిత్తులు కానీ అందరూ ఒక కొద్దిసేపు మీకు అవగాహన కల్పిస్తారు. డాక్టర్ రాఘవేంద్ర గారు ఒకవేళ పుండ్లు, అంటే షుగర్ వల్ల వచ్చే పుండ్లు, అంటే పుండ్లు మానకపోవడము, తర్వాత చిన్న పిల్లలు వచ్చే షుగర్, టైప్ 1 డయాబెటీస్ డాక్టర్ శ్రీశైలం సార్ గారు, వీళ్ళందరూ కూడా మీకు అవగాహన కల్పిస్తారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సిగ్నల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చేయి లేపాలనుకోండి, ఇది నా చేతిలో ఉంది. చేయి దింపాలి అంటే ఇది నా చేతిలో ఉంది. ఆటోనామిక్ సిస్టమ్ దాని పరీక్ష నేను చేసుకుంటూ ఉంటాను. ఈ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది గుండెలో ఉంటుంది, మన పేగులలో ఉంటుంది, మన మూత్రనాళాల్లో ఉంటుంది. ఆల్మోస్ట్ పైన నుండి కింద దాకా అన్ని భాగాల్లో ఈ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఉండాలి, అది కరెక్ట్గా పనిచేయాలి. సో ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్కి షుగర్ వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే కార్డియాక్ ఆటోనామిక్ నర్వస్ సిస్టంలో సార్ చెప్పినట్టు సైలెంట్ ఎంఐ అంటే పేషెంట్కి నొప్పి ఉన్నా కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఈ నరాల డ్యామేజ్ వల్ల నొప్పి అనేది ఆ సెన్సేషన్ వాళ్ళకి తెలియదు. సో మరీ అడ్వాన్స్ స్టేలో హాస్పిటల్కి రావాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే వాళ్ళు కూర్చొని లేస్తే తల తిరిగినట్టు అవుతుంది, చక్కెర వచ్చినట్టు అవుతుంది సార్, నాకు కూర్చొని లేస్తే తిప్పుతుంది అంటారు. ఎందుకంటే కూర్చొని లేస్తే బీపీ అనేది షుగర్ ఉన్న వాళ్ళలో నార్మల్గా పడిపోవాల్సిన దానికన్నా ఎక్కువ పడిపోతుంది. ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు దీన్ని. చాలామంది ఇది షుగర్ వల్ల వస్తుంది అని తెలుసుకోలేదు, నాకు చక్కెర వస్తుంది కామన్గా ఏదో అనుకుంటా ఉంటారు. రెండోది లయ తప్పడం, అంటే అరిథ్మియాస్. మరీ స్లోగా గుండె కొట్టుకోవచ్చు, లేకుంటే మరీ ఫాస్ట్గా కూడా కొట్టుకోవచ్చు. దీనివల్ల సడన్గా చనిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. ఇది గుండెకి సంబంధించిన సిమ్టమ్స్. రెండు పేగులకు సంబంధించింది. చాలామంది షుగర్ ఉన్న వాళ్ళు మోషన్ ఊరికే మరీ డైలీ అంతకుముందు ఒకసారి పోయే వాళ్ళు 4-5 సార్లు పోవాల్సి వస్తుంది. డయేరియా అంటారు. కాన్స్టిపేషన్ అంటే రోజు మలబద్ధకం లాగా, అంటే ఫ్రీగా వెళ్ళలేకపోవడం. దానికి కారణం ఏంటంటే పేగులలో ఉన్న నరాలు అఫెక్ట్ అవ్వడం వల్ల పేగుల కదలిక తగ్గిపోతుంది, దానివల్ల కాన్స్టిపేషన్ వస్తుంది. మూడోది కడుపు కొంచెం తిన్నా కూడా బ్లోటింగ్ అంటారు, అంటే ఎప్పుడు నిండినట్టే అనిపిస్తుంది, దానివల్ల వాళ్ళు ఆహారం తీసుకోలేదు. పేగుల కదలిక లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ షుగర్ ట్యాబ్లెట్స్ అబ్జార్ప్షన్, అంటే వాళ్ళు తినే షుగర్ మెడిసిన్స్ అబ్జార్ప్షన్ కూడా సరిగా జరగదు. అంటే జరగాల్సిన దానికన్నా బాడీలోకి ఎక్కువ వెళ్ళిపోవడం, పేగుల కదలిక తగ్గిపోవడం వల్ల, దానివల్ల షుగర్ తగ్గిపోయి పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకోటి ఇది పొట్టకు సంబంధించిన షుగర్ వల్ల వచ్చే ఇబ్బందులు. కింద ఏంటంటే ఇంకా కిందికి వెళ్తే కిడ్నీకి సంబంధించినవి, అంటే మూత్రం కంట్రోల్ లేకపోవడం, మాటికి మూత్రం వెళ్ళాల్సి రావడం, దానివల్ల మూత్రం ఎక్కువసేపు పోయకపోవడం వల్ల ఎక్కువ నిండిపోతే ఇన్ఫెక్షన్స్ అవుతాయి, మూత్రం మంట రావడం, కిడ్నీ వాపు రావడం కూడా జరగవచ్చు. ఇంకొంతమంది కామన్గా కొంతమంది ఈ విషయంలో మొహమాట పడుతుంటారు. పేషెంట్స్ వస్తారు, కాళ్ళు మంటలు వస్తున్నాయి, తిమ్మిళ్ళు వస్తున్నాయి, ఇవన్నీ చెప్తారు. తర్వాత అన్నీ చెప్పిన తర్వాత కొంచెం అటు ఇటు చూస్తూ ఉంటారు నా సైడ్. అంటే ఏదో చెప్పాలనుకుంటారో చెప్పలేదు పాపం, పక్కన పేషెంట్స్ ఉంటారని. నేనేం చేస్తాను అంటే అటెండెన్స్ని బయటికి పంపిస్తాను. తర్వాత వాళ్ళు ఓపెన్ అవుతారు, సార్ మీరు కనుక్కున్నారు, నాకు ఈ మధ్య సెక్స్ సరిగా చేయలేకపోతున్నాను అంటే వాళ్ళకి అదొక మొహమాటము, భయము, చాలా అభద్రతా భావం ఉంటుంది, చెప్పుకోవచ్చో లేదో అని. ఇది ఏదో అంటే సమస్య షుగర్ వల్ల కూడా వస్తుందండి, ఆటోనామిక్ న్యూరోపతి వల్ల వస్తుంది. దాని నుంచి మొహమాట పడాల్సిన అవసరం లేదు. అట్లాంటి డబ్బులు ఇబ్బందులు ఏమంటే డాక్టర్తో షేర్ చేసుకోండి, వాళ్ళు ఫ్రీగా దానికి సంబంధించిన మందులతో కూడా దాన్ని నయం చేయవచ్చు. కామన్గా ఏంటిదంటే దీనివల్ల డిప్రెషన్లోకి పోవడం కూడా జరిగి అనేక సమస్యలకు దారితీస్తుంటాయి. ఇంకోటి చెమట పట్టే వ్యవస్థ, ఇది కూడా ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లోనే ఉంటుంది. దీనికి సంబంధించి ఏంటిదంటే కొంతమందికి తినగానే చెమటలు పట్టేస్తుంటాయి, గెస్టేటరీ స్వెట్టింగ్ అంటారు దాన్ని. అదే విధంగా దానివల్ల ఇబ్బంది అనిపించకపోవచ్చు, కానీ ఏదైనా ఇట్లాంటి సోషల్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు మరీ ఇబ్బంది అనిపిస్తుంటుంది వాళ్ళకి. సో దీనికి కూడా షుగర్ కారణం కావచ్చు. రెండోది చెమట పట్టకపోవడము, అంటే మాయిశ్చరైజింగ్ చెమట కావాలి బాడీకి. మనిషికి ఎక్సర్సైజ్ చేసినప్పుడు చెమట రూపంలో కొన్ని లవణాలు బయటికి వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళకపోయినా ఇబ్బంది. సో ఇవి ఆటోనామిక్ న్యూరోపతి సిమ్టమ్స్. కామన్గా వచ్చేది 2 రకాలు. ఇంకొన్ని రకాలు కంటి చూపు తగ్గిపోవడం, అంటే థర్డ్ నర్వ్ పాలసీ అంటారు, డబుల్ కనిపించడం కానీ, కంటి చూపు తగ్గిపోవడం కానీ, ఇవి క్రేనియల్ నర్వ్ పాలసీస్. ఇవి అంత కామన్గా రావు, కానీ షుగర్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ మింగలేకపోవడము, మూతి వంకర పోవడం, ఇవన్నీ కూడా జరగవచ్చు. పెరాలసిస్, ఇందాక సార్ చెప్పినట్టు ఈ రక్తం సరఫరా జరగకపోవడం వల్ల బ్రెయిన్లో క్లాట్స్ అయ్యి పక్షవాతం రావడం కూడా జరగవచ్చు. సో ఇప్పుడు తెలుసుకున్నాం, అంటే నరాల వల్ల ఏం సమస్యలు వస్తాయి షుగర్ వల్ల అని తెలుసుకున్నాం. రెండోది ఇప్పుడు దీన్ని ఎలా కనుక్కోవాలి అంటే అన్నిటికీ మనకు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు తిమ్మిళ్ళు ఉన్నాయి, ఆ తిమ్మిళ్ళు ఉంటాయి, చూపించుకుంటాడు డాక్టర్ దగ్గర. చాలామంది ఏం చేస్తారంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళరు, ఏదో లోకల్లో చూపించుకుందాం అనుకుంటారు.
వాళ్ళు ఏం చేస్తారంటే తిమ్మిళ్ళు కాలు లాగడానికి నొప్పుల ట్యాబ్లెట్ ఇస్తారు, ఎంఎస్ఐడ్స్ అంటారు. అవి ఈ జబ్బును తగ్గియవు, ఇంకా పెంచుతాయి. అంటే ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి కిడ్నీ మీద రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈ ఎన్ఎస్ఐడ్స్ నొప్పి గోళీలు వాడడం వల్ల ఈ జబ్బు తగ్గకపోగా, ఈ లక్షణాలు తగ్గకపోగా ఇంకా వాళ్ళకి ఇంకా హాని జరిగే అవకాశాలు ఉంటాయి. సో క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గర చూపించుకోండి, న్యూరోపతి లక్షణాలు ఏమైనా ఉంటే వాళ్ళు చూసి దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తారు. ఎందుకు అంటే మన చేతిలో ఏముంది, ట్రీట్మెంట్ ఏంటిది? ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి ఒక పేషెంట్ ఉన్నాడు, దానికి మనం ఎట్లా ట్రీట్ చేయాలి? ఇది 2 రకాలు ఉంటాయి. అంటే మందుల మీద తగ్గించడం అనేది అది తర్వాత మాట్లాడుతున్నాం. ఫస్ట్ పేషెంట్ ఏం చేయాలి అంటే, పేషెంట్ చేయగలిగిందని ఇందాక సార్ చెప్పినట్టు షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం, వాళ్ళు చెప్పినట్టు ఆహారం తీసుకోవడం. షుగర్ ఒకటే కంట్రోల్ చేస్తారు చాలామంది. షుగర్ ఉంది, షుగర్ కంట్రోల్ చేస్తున్నా అయినా తగ్గట్లేదు అంటారు. షుగర్ ఉంటే ఒక షుగర్ కంట్రోల్ చేస్తే సరిపోదు. ఆల్కహాల్ అలవాటు ఉంటే దాన్ని కంప్లీట్గా స్టాప్ చేయడం, స్మోకింగ్ దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం. కొంతమందికి B12 డెఫిషియన్సీస్ ఉంటాయి. ఈ షుగర్ ట్యాబ్లెట్స్ మెట్ఫార్మిన్ అనేది వాడటం వల్ల కొంతమందికి B12 తగ్గిపోవచ్చు. దానివల్ల ఆల్రెడీ ఉన్న నరాల సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకొంతమందికి ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు, వాళ్ళకి విటమిన్ B12 కానీ విటమిన్ D కానీ తగ్గిపోతాయి. దానివల్ల ఆల్రెడీ ఉన్న నరాల సమస్యలు ఇంకా ఎక్కువ. సో షుగర్ ఒకటే కంట్రోల్ ఉంచుకుంటే ఈ సిమ్టమ్స్ అనేవి తగ్గవు. దాంతోపాటు మనకున్న ఈ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ నేను చెప్పినట్టు వైటమిన్ లోపాలు ఏమైనా ఉంటాయి కరెక్ట్ చేసుకోవడం, ఆల్కహాల్ స్మోకింగ్ అవాయిడ్ చేయడం. ఇది దీనిపై ఇది ఎలా కనుక్కోవచ్చు అంటే నరాలకు సంబంధించిన టెస్టులు ఉంటాయి. అందరికీ టెస్ట్ అవసరం లేదు. కొంతమందికి స్పర్శ జరిగిన స్టేజ్లో మనం నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటాం. అవి చేస్తే పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నాడు, కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా, ఉంటే ఎన్ని రోజులు పట్టవచ్చు, ఇవి మనకు తెలుస్తుంది. మెడికల్ ట్రీట్మెంట్ వరకు వస్తే దీనికి సంబంధించి రకరకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి. అవి డాక్టర్ సమక్షంలో మాత్రమే తీసుకోవాలి. ఎటువంటి ఎట్లా తీసుకుంటే దానివల్ల ఇబ్బందులు కూడా రావచ్చు. సో కొంచెం దీనివల్ల మీకు అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శిశున్ సార్ గారికి అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ వినయ్ దంపల్ సార్ గారికి అండ్ సీనియర్ డాక్టర్స్ గాంధీ సార్ గారికి అండ్ డాక్టర్ రాఘవేంద్ర సార్ గారికి అండ్ అదర్ కొలీగ్స్ అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ డయాబెటీస్ డే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఈ ప్రపంచంలో ఒక షుగర్ లేని ఒక కుటుంబం లేకుండా అయిపోయింది ఇప్పుడు. దీనికి ముఖ్య కారణాలు ఏమై ఉండొచ్చు? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇది లైఫ్ స్టైల్ డిసార్డర్. ఇది ఏదో ప్రాబ్లం వల్లనో ఇంకో దానివల్లనో వచ్చింది కాదు. ప్రజలు మారిపోవడం వల్ల, లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల వచ్చిన జబ్బు ఇది. ఒకప్పుడు మనం గమనించినట్లయితే మన పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా పొద్దున 5 గంటలకు లేచేవాళ్ళు, సాయంత్రం 7 గంటలకు పడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోతుంది, లేచేసరికి 9 అవుతుంది, పడుకునేసరికి 12 అవుతుంది. దీనివల్ల హార్మోన్స్ ప్రాబ్లమ్స్, కార్టిసోల్ అనేవి ఉంటాయి. చాలామంది పట్టించుకొని హార్మోన్స్ వీటి వల్ల వచ్చే డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అవి మన బాడీ రెగ్యులేషన్ని డిస్టర్బ్ చేస్తుంటాయి. ఇన్సులిన్ ఎప్పుడు రిలీజ్ కావాలి, కార్టిసోల్ ఎప్పుడు డిక్రీజ్ కావాలి, ఇవన్నీ కూడా ఒక డైనమిక్గా సెట్ అయిపోయి ఉంది బయాలజికల్ క్లాక్స్ మన బాడీ. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వచ్చిన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ డిస్టర్బ్ చేస్తున్నాం. మన సైకిల్ని డిస్టర్బ్ చేస్తున్నాం, స్లీప్ సైకిల్ని డిస్టర్బ్ చేసుకుంటున్నాం. కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి, అదే డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, వీళ్ళకి స్లీప్ సైకిల్స్ ఎప్పుడు రెగ్యులర్గా ఉండవు. కానీ కామన్ పీపుల్ అంతా కూడా డిస్టర్బ్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? టీవీ చూడడం, లేదంటే ఫోన్స్ చూడడం. వీటి వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు రాత్రి ఇప్పుడు కూడా ప్రజెంట్ ఉన్న గ్రాండ్ పేరెంట్స్ మనం చూస్తుంటే పెద్దవాళ్ళంతా కూడా రాత్రి 11 గంటలకి 10 గంటలకి సీరియల్స్ చూసుకుంటూ తినేసి 11-12 గంటలకు పడుకుంటున్నారు. దీనివల్ల సైకిల్స్ డిస్టర్బెన్స్ కావడం వల్ల మనకి ఈ కొవ్వు శాతం పెరిగిపోవడము, ప్రతి ఒక్కరికి కూడా ఒబెసిటీ రావడము, ఈ ఒబెసిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తోటి షుగర్ రావడం కానీ, గుండె జబ్బులు రావడం కానీ, మిగిలిన జబ్బులన్నీ కూడా మనందరం కూడా ఫేస్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఓల్డ్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి. అలాగే డైట్ విషయంలో కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్, కొవ్వు పదార్థాలు ఇవన్నీ తినకపోతే షుగర్ని అలాగే ఇతర సమస్యల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందాక సార్ చెప్పినట్టుగా దంపల్ సార్ చెప్పారు, వినయ్ దంపల్ సార్ గారు చాలా క్లియర్గా ప్రతి ఒక్క విషయం ఎక్స్ప్లెయిన్ చేశారు. షుగర్ జబ్బు వచ్చినప్పుడు ఎలా గుర్తుపెట్టాలి, ఎలా మనం డయాగ్నోస్ చేసుకోవాలి, ఏ విధంగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి, ఇటువంటి విషయాలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఇట్స్ ఏ సైలెంట్ కిల్లర్. మనకు తెలియకుండానే మనం ప్రతిరోజు మన లైఫ్లో ఒక రోజు తగ్గించుకుంటున్నాం. షుగర్ వ్యాధి రావడానికి మనమే మన బాడీని ఎంకరేజ్ చేస్తున్నాం. ఆ వ్యాధి వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ పెట్టుకోలేకపోవడం వల్ల కూడా మళ్ళీ మన రోజును తగ్గించుకుంటున్నాం. ప్రతిరోజు మనం లైఫ్ స్టైల్ సరిగ్గా ఫాలో అవ్వలేదు అంటే ఆ రోజు మన రోజు లైఫ్లో ఒక రోజు ఇంకా తగ్గిపోయినట్టే బోనస్గా. సో ఈ విషయాలలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏం చెప్పాలంటే ఇప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినా కూడా అవన్నిటి గురించి కూడా ముఖ్య కారణం ఏముండొచ్చు, షుగర్ జబ్బు. మనకి కొన్ని కరోనా టైంలో కూడా అందరినీ చూసాం. మనం చాలామంది వైరస్ ఈజీగా తట్టుకున్నారు. కానీ అదే షుగర్ జబ్బులు ఉన్న వాళ్ళు కానీ, ఇంకా వేరే ఇతర సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరిలో చూస్తే వాళ్ళు ఎక్కువ సఫర్ అయ్యారు, ఎక్కువ మంది లైఫ్ లాస్ అయ్యేది కూడా అటువంటి వాళ్ళకి. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం చేసుకోవాలి, ఈ షుగర్ జబ్బు వల్ల ఏమైతే ఇమ్యూనిటీ పవర్స్ తగ్గుతున్నాయి. ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతుంది.
ఇప్పుడు టీబీ కావచ్చు. ఇవి మనం ఇంట్లో ఒక 4-5 ఉంటే ప్రతి ఒక్కరు దగ్గినప్పుడు ఊపిరి పీల్చుకున్నప్పుడు ఎక్కువగా టీబీ వచ్చేది ఎవరికి? షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి. సో ఈ జబ్బు ఉన్న వాళ్ళు అందుకోసమని ప్రతి ఒక్కరు కూడా, అలాగే 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఖచ్చితంగా షుగర్ పరీక్ష చేయించుకోవాలి. షుగర్ లేదు కదా, నాకు ఏం అవసరం అని చెప్పి కొంతమంది మనకి డౌట్ అనిపించినప్పుడు చెప్తే కూడా ఒకసారి చేయించుకోవాలంటే కూడా వద్దంటారు. పర్లేదు సార్, నాకు అది లేదు కదా, నాకు వేరే ప్రాబ్లం ఉంది, ఈ టెస్ట్ ఏం చాలు అంటారు. అది జస్ట్ 50 రూపాయల పరీక్ష. మనం బయట ఎంత ఖర్చు పెడతాం? టీ సమోసాలు తింటే సరిపోతుంది, 50 రూపాయలు ఖర్చు అయిపోతుంది. ఒక 3 నెలలకు ఒకసారి షుగర్ పరీక్ష చేయడం వల్ల ఎటువంటి నష్టం లేదు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఎవరికైనా సరే ఊరికే వీక్నెస్ అనిపించినా, వెయిట్ లాస్ అవుతున్నా, వీళ్ళంతా కూడా షుగర్ పరీక్ష చేయించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చెప్పిన డాక్టర్స్ అందరూ కూడా, అందరూ స్పెషలిస్టులు, ఇప్పుడు కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ అండ్ ఈఎన్టీ సర్జన్ చెప్పారు, పీడియాట్రిషియన్ చెప్తున్నారు, అండ్ ఇంకా క్లియర్గా మనకి ఎండోక్రైనాలజిస్ట్ చెప్పారు, ఆర్థోపెడిషియన్ డాక్టర్ రాఘవేంద్ర సార్ కూడా మాట్లాడతారు ఇప్పుడు. సో ఇటువంటి సూచనలు ప్రతి ఒక్కరు ఫాలో అవ్వడం కూడా ఇది ఒక టెక్స్ట్ బుక్ లాంటిది. ఇప్పుడు ఇక్కడ చెప్పిన వాళ్ళందరూ కూడా ఏదో ఊరికి ఆశామషగా మాట్లాడిన వాళ్ళు కూడా కాదు. ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఇవి విని ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచి లైఫ్ స్టైల్, మంచి ఆరోగ్యము మీ అందరికీ ఉంటుంది. పెద్దలు ఇప్పుడో చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కంటే ఇంకేం లేదు. ప్రజలు ఎందుకంటే పరిగెత్తుతూ ఉన్నారు, సంపాదిస్తాం అని చెప్పేసి. అన్ని సంపాదిస్తున్నారు కానీ ఆరోగ్యాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జాగ్రత్తలన్నీ పాటించండి అండ్ మీ లైఫ్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన ఐఎంఏ సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓపీ చేసి వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. నేను ముఖ్యంగా 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎవరికైనా 35-40 ఏళ్ళు దాటాక షుగర్ ఉన్నా లేకపోయినా ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా 5-6 నెలలకు ఒకసారి రక్త పరీక్ష చేయించుకోవాలి. షుగర్ అంటే రక్త పరీక్ష చేయించుకోవాలి, బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. తర్వాత జంక్ ఫుడ్స్ తినకుండా ఉండాలి. ఇక మిగిలిన పాయింట్స్ అన్నీ అందరూ చెప్పారు. ఎక్సర్సైజ్ మరి చాలా అవసరం. షుగర్ లేకపోయినా కూడా ఎక్సర్సైజ్ అవసరం. సరే, ఉంటాను. థ్యాంక్ యూ. Secretary Damodar sir and Gandhi sir and all my colleagues for giving me this opportunity. Today is World Diabetes Day. I'll tell you in short, చిన్నట్లో చెప్తా, how sugar will affect orthopedic problems, how will it lead to orthopedic problems. షుగర్ వచ్చిన వాళ్ళకి చాలా ఆస్టియోపోరోసిస్ అంటే బొక్కలు మెత్తగా అవ్వడం. ఎట్లా షుగర్ సైలెంట్ కిల్లరో ఆస్టియోపోరోసిస్ కూడా అట్లనే సైలెంట్ కిల్లర్. మనకు తెలియదు, ఏ సిమ్టమ్స్ ఉండదు ఆస్టియోపోరోసిస్. అండ్ ఆస్టియోపోరోసిస్ లాంగ్ టర్మ్ షుగర్స్ ఉన్న వాళ్ళకి అందరికీ ఆస్టియోపోరోసిస్ ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళు కొంచెం తొందరగా ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి వాళ్ళకి. ఆస్టియోపోరోసిస్ అంటే సాఫ్టింగ్ ఆఫ్ బోన్స్, కాబట్టి కొంచెం కింద పడ్డా వాళ్ళకి ఫ్రాక్చర్స్ అవుతాయి. కాబట్టి ఎంత తొందరగా షుగర్ మనం కంట్రోల్ చేస్తాం, ఎంత తొందరగా దాన్ని అవగాహన చేస్తాం, దాన్ని మనము ఆస్టియోపోరోసిస్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. 2వ పాయింట్ సర్జికల్ ఆస్పెక్ట్ నుంచి సార్ చెప్పినట్టు వినోద్ కుమార్ సార్, మనం ప్రతి సర్జరీ పేషెంట్కి ప్రీ ఆప్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. దాంట్లో షుగర్ ఉందా లేదా తెలుస్తుంది. ఒకవేళ ఆ పేషెంట్కి షుగర్ ఉంటే ఎంత తొందరగా అంత కంట్రోల్ చేస్తే మనం సర్జరీ చేస్తాం. ఒకవేళ తర్వాత సర్జరీ అయిన తర్వాత కూడా ఒకవేళ షుగర్ కంట్రోల్ లేకపోతే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ అంటే చీమ అవ్వడము, మా ఆర్థోపెడిక్స్లో ఇంకా ఇంప్లాంట్స్ ఉంటాయి కాబట్టి చీమ అయితే దట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. మళ్ళీ సర్జరీస్, రిపీటెడ్ సర్జరీస్ అవసరం ఉంటాయి. 2వది వూండ్ మానడం, వూండ్ హీలింగ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. దానివల్ల ఇంప్లాంట్స్ బయటికి పడడం, కొన్నిసార్లు కాలు కూడా తీయాల్సి వస్తుంది. ఇవన్నీ మనము ఎట్లా తెలుసుకోవాలంటే షుగర్ ఎంత తొందరగా అంత టెస్ట్ చేసుకుంటే బెటరు. అండ్ అందరు చెప్పినట్టే అది కంట్రోల్లో ఉంచుకోవాలా బై డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, అండ్ తొందరగా డాక్టర్కి కన్సల్ట్ అవ్వి కరెక్ట్ మెడిసిన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఎమర్జెన్సీలో వస్తుంటారు. 12 సంవత్సరాల పిల్లాడు వాంతులు చేసుకుంటున్నాడు, ఎక్కువ వాంతులు చేసుకొని నీరసంగా అయిపోయిందని వస్తుంటారు. జస్ట్ క్యాజువల్గా షుగర్ టెస్ట్, నార్మల్ టెస్ట్లతో పాటు షుగర్ టెస్ట్ చేస్తే 600, 400 అలా కూడా ఉండేది. సో డయాబెటీస్ ఎవరికన్నా రావచ్చు. కాకపోతే ఈ రెడ్ ఫ్లాగ్ సైన్స్ అనేది గుర్తుంచుకోవాలి. ఏది
కొంతమందికి చెప్పాను కదా, టిపికల్ సైన్స్ ఉండకపోవచ్చు. ఎక్కువ ఆకలి కావడం, ఎక్కువ మూత్రం పోవడం కానీ, ఎక్కువ నిద్ర రావడం కానీ, డల్గా ఉండడం కానీ, వీక్నెస్ కానీ, ఇవన్నీ సిమ్టమ్స్ ఒక రెడ్ ఫ్లాగ్ సైన్స్. టిపికల్గా డయాబెటిక్ ఉండకపోవచ్చు, కానీ ఇది ఒక లక్షణాలు కాబట్టి ఇంట్లో ఎవరైనా బాగా నీరసంగా ఉంటున్నారు, వెయిట్ లాస్ అవుతుంది, వజన్ తగ్గిపోతున్నారు అంటే మనకు ఒక హెచ్చరిక. టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ చాలా సింపుల్, ఈజీగా చేస్తుంటారు కాబట్టి దాన్ని మూమెంట్ పడే అవసరం లేదు. సోషల్ స్టిగ్మా, కొంతమంది అయితే షుగర్ వచ్చిన వాళ్ళు వ్యాధి పట్ల గురించి మాట్లాడుతున్నారు. సో ఈ విధంగా స్టిగ్మటైజ్ అయితే కొంచెం నష్టమే జరుగుతుంది. మాట్లాడండి. ఎప్పుడైతే మీరు ఒకరితో ఇంకొకరితో చెప్పుకుంటేనే మీకు కొన్ని సమస్యలను దానికి పరిష్కారం దొరుకుతుంది. సో డయాబెటీస్ని దాచుకుంటే మీరే నష్టపోతుంటారు. చెకప్ చేయించుకోండి. 3 months కాకపోయినా కనీసం 6 monthsకి ఒకసారి షుగర్ లెవెల్స్, కిడ్నీ ఫంక్షన్స్, ఐ టెస్ట్, లెగ్లో స్పర్శ అనేది, సెన్సరీ స్టిమ్యులేషన్స్, అవన్నీ టెస్టులు ఉంటాయి. అవన్నీ చేయించుకుంటే సాధారణంగా నేను చెప్పినట్టు 100 సంవత్సరాలు కూడా జీవించవచ్చు. డయాబెటీస్ ఎంత భయంకరంతో అది అంత సులభం కూడా, కానీ దానికి కరెక్ట్ ట్రీట్మెంట్, కరెక్ట్ వైద్యుడు కూడా కావాలి. సో ఎండోక్రైనాలజిస్ట్ ఈ వ్యాధిని ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు అంటారు, వాళ్ళని సంప్రదించండి. ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకోండి. ఎవరో ఎక్కడో ఊళ్ళలో తెలిసిన ఇంతకుముందు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా వైద్యులు అయిపోయి వాళ్ళు వైద్యం చేయడం స్టార్ట్ చేస్తుంటారు. ఎందుకోసంటే ఆయన వ్యాధిగ్రస్తుడు, వాడు తీసుకునే మందులు ఇతరులకు రాస్తుంటారు. సో అలాంటి పనులు చేయొద్దు. పబ్లిక్లో ఒక అవగాహన కలగాలి. స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే మీ ఆరోగ్యంగా బాగుంటుంది. తర్వాత అన్ని టెస్టులు అవుతుంటాయి కాబట్టి సమయానికి కొన్ని వచ్చే కాంప్లికేషన్స్ని గుర్తించి మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే రోజు ఈ అవగాహన మీకు మీడియా ద్వారా, భారతీయ డిజిటల్, K6 ఛానల్, మీడియా విజన్, మెట్రో వాళ్ళ ద్వారా నిజామాబాద్ ప్రజలకు ఈ సందేశం పోతుంది, వాళ్ళకు అవగాహన కలుగుతుందని చెప్పేసి మాకు ఈ అవకాశం ఇచ్చిన సన్ రైజ్ హాస్పిటల్కి మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ డయాబెటీస్ డే చేద్దామనంటే డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు మీరు ముందుకు వచ్చి చేద్దాం ఈ ప్రోగ్రామ్, చాలా మంచి ప్రోగ్రామ్, పబ్లిక్లో అవేర్నెస్ వస్తే వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమిష్టంగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. నేను మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్ వినయ్ ధన్పాల్, డాక్టర్ రాఘవేందర్కి మరియు ఇతర సిబ్బందులు, సన్ రైజ్ హాస్పిటల్ వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.